చాలా సందర్భాల్లో మనకి ఏదైనా జరుగుతుంది, మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, గ్రాటిట్యూడ్గా ఉండాలి. ప్రతి చిన్న 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 విషయాన్ని కూడా మనం గుర్తించి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పింది చెప్పినట్టుగా చేస్తారా? కామెడీగా తీసుకుంటారా? సీరియస్గా చేస్తారా? అయితే ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను, చాలా సీరియస్గా వినండి. నిజాయితీగా కళ్ళు మూసుకోండి. మీ అమ్మ పడే కష్టాన్ని, మీ నాన్న పడే, మీకోసం పడే కష్టాన్ని ఏవైనా ఒక 5 ఇన్సిడెంట్స్ని క్లియర్గా మీరు చూడాలి, జ్ఞాపకం చేసుకోవాలి. 10 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ప్రశాంతంగా. తర్వాత అమ్మ నాన్న గుర్తు చేసుకోండి, వాళ్ళు మీకోసం చేసే ఎఫర్ట్స్ని చాలా క్లియర్ కట్గా గుర్తు చేసుకోండి. సో ఇప్పుడు నాకు అమ్మ, ప్రపంచంలోనే ద బెస్ట్ మదర్ ఎవరు అంటే మా అమ్మ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? వావ్. అయితే అసలు అమ్మ అంటే ఏమిటి, అమ్మ ప్రేమ అంటే ఏమిటో వినాలనుంది నాకు ఎవరు వినిపిస్తారు చెప్పండి? అసలు అమ్మ అంటే ఏంటి, అమ్మ ప్రేమ అంటే ఏంటి నాకు చెప్పాలి. మీ ఫీలింగ్స్లో, మీ వర్డ్స్లో, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో, మీ గుండె లోతుల్లోంచి, బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, మీ ఫీలింగ్స్. వాట్ ఈజ్ మదర్? హౌ ఈజ్ మదర్? వాట్స్ హర్ లవ్? Mother love cannot be described actually. It is unlimited. అది ఆ ప్రేమ ఎవరు చూపించలేకపోతారు. బికాస్ మదర్ మనం పుట్టినప్పటి నుంచి మన 9 months మోసింది. అండ్ షీ కెనాట్ స్టాప్ ద లవ్ టిల్ షీ డై. షీఈ్ ఎ నర్స్ అండ్ తను డే అండ్ నైట్ డ్యూటీ ఉన్నా, తను ఎంత పెయిన్ ఉన్నా కానీ మాకు మా ఎడ్యుకేషన్ కోసం, తను మనీ తేవడం కోసం షీ విల్ బి డూయింగ్ జాబ్ అండ్ వితౌట్ ఎనీ స్ట్రెయిన్ ఫర్ అస్. ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ ఐ లవ్ యూ సో మచ్. సో మా మమ్మీ నా కోసం చాలా కష్టపడుతుంది. షీ ఈజ్ అ టైలర్ అండ్ మై ఫాదర్ ఈజ్ అన్ అబ్రాడ్. మా మమ్మీ మొత్తం చూసుకుంటుంది, నన్ను, తమ్ముడిని, మమ్మీని, తాతయ్యని, నానమ్మని. షీఈ్ లైక్ ఎ సెకండ్ ఫాదర్. మా డాడీ లేకుండా ప్రతి ఒక్కటి ఏది గుర్తు రాకుండా, నా 10th క్లాస్ కూడా నాతోటి 2 దాకా మా మమ్మీ ఉండి నాకు మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ నేర్పించింది. షీఈ్ ఎ వెరీ 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 హార్డ్ వర్కర్. సీజన్ అప్పుడు కూడా మాతో ఎక్కువ స్పెండ్ చేయదు మా మమ్మీ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే కూడా మా షాప్లోనే ఉంటుంది. దట్ ఈజ్ లిటిల్ వెరీ పెయినింగ్. కానీ అంతకంటే బాగా చూసుకుంటుంది. తిడుతుంది సార్ మార్క్స్ రాకపోతే, చాలా తిడుతుంది. కానీ అంతకంటే మించి షీ లవ్స్ మీ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మా. ఐ లవ్ యూ సో మచ్. మై లవ్ యూ. షీ ఈజ్ మైన్. మా నువ్వు నాకు చాలా ఇష్టం. కింద పడితే ఎందుకు అమ్మ అంటామంటే, అమ్మ అని ఎందుకు అనాలి, నాన్న అని ఎందుకు అనకూడదు? వై అమ్మ ఎందుకు వస్తుంది? అప్పుడు మరి నాన్న రావచ్చు కదా. ఎందుకంటే షీ ఈజ్ అవర్స్, షీ ఈజ్ మైన్. అందం అవుతుందా? షీ ఈజ్ మైన్. తను నా కోసం తినకుండా నాకు పెట్టింది, నాకు మా అన్నకి పెట్టింది. వాళ్ళు చేసిన కష్టమే మా అన్నకి నీట్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అలాంటి మమ్మీ నాకు దొరికినందుకు. షీఈ్ ఎ ప్యూర్ హార్డ్ వర్కర్ అండ్ షీ ఈజ్ మైన్ ఫర్ ఎవర్. నేను ఎవరికి మా అమ్మని ఇవ్వలేను. షీ ఈజ్ మైన్, ప్యూర్లీ మైన్. నేను మా అమ్మకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే తనకు వచ్చిన ప్రతి కష్టంలో నా తోడుగు నా బిడ్డ ఉంది అని అందరు చెప్పుకోవాలి. దాట్ ఈస్ మై డ్రీమ్. తను ప్రౌడ్ ఉండాలి, తను ప్రౌడ్గా చెప్పుకోవాలి నా గురించి. నా కూతురు ప్రణవిత నా కోసం ముందు అనేసి. చాలా పెద్ద ఫ్యాన్ని సార్ మీకు. నేను మీ బ్లెస్సింగ్ కావాలి. నేను మీ బ్రదర్. మీరు నా బ్రదరే. అన్నయ్య బ్రదర్ షఫీ. బ్రదర్ షఫీ. Yes. Good. All the best, man. Good. Yes, all the best. ఫస్ట్ మా మమ్మీ మేమంతా ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళ. నేను అడిగా మమ్మీని, ఎందుకు మమ్మీ మనం ఇంత ఇంట్లో ఉంటున్నాం అనగా, మా మమ్మీ 3 years లో పెద్ద బిల్డింగ్ కట్టింది నా కోసం. అప్పట్లో నేను ప్రైవేట్ స్కూల్లోనే చదివేదాన్ని. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ డాడీ. ఎవరికైనా ఒక సిస్టర్ చెప్పింది కదా మా అమ్మని ఎవరికి ఇవ్వలేను అని. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year మా అమ్మని నేను మా దేవుడికి ఇచ్చేసిన. ఐ మీన్ ఆర్ఫన్. ఐ డిడ్ంట్ హ్యావ్ మదర్ అండ్ ఫాదర్. స్టిల్ అసలు నాకు వాళ్ళ టచ్ కూడా తెలీదు. యాక్చువల్లీ షూర్ అవుతున్నా, ఫర్ ది ఫస్ట్ టైం నేను స్టేజ్ పైకి వచ్చి ఇంతమంది స్టూడెంట్స్ ముందు డేర్గా మాట్లాడుతున్నా అంటే
నన్ను ఒక్కటే అడిగారు, బెటర్ నువ్వు లైఫ్లో సక్సెస్ అయితే నా అంత హ్యాపీ ఎవరు ఫీల్ గారు అని. వాళ్ళకు చెడ్డ పేరు తెచ్చే పనులు అస్సలు చేయకండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక సపోర్ట్ నిలవండి. అమ్మా నేనున్నా డోంట్ ఫీల్ అనండి, నాలాగా మాత్రం ఉండకండి. ఎందుకంటే అన్లక్కీ ఫెల్లో బికాజ్ నో 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 నో. వందల వేల లక్షల తల్లుల ప్రేమ ఉన్నటువంటి ఆ భగవంతుడు పైవాడు మనకున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. పైవాడు మనందరికీ బ్లెస్ చేస్తూనే ఉంటాడు. ఆ బ్లెస్సింగ్స్ మీతో పాటు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.